హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. రెసిషన్ ఉంది, ఇబ్బంది ఉంది. వాటన్నిటికీ మించి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఇప్పటికి కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. అందులో ఎస్ఆర్ఎం విట్ని మనం ఒక పక్కన పెట్టి తెలంగాణలో, అదేవిధంగా చెన్నైలో, అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ వర్సెస్ ఎస్ఆర్ఎం అండ్ విట్ మనం ఒక కంపారిజన్ చేద్దాము. ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ ద క్యాంపస్. విట్లో 2024లో దగ్గర 900 చిల్లర కంపెనీస్ వచ్చాయండి. ఎస్ఆర్ఎంలో కూడా రమారమే ఒక 800 కంపెనీస్ వరకు రావడం జరిగింది. వర్సెస్ సిబిఐటిలో తీసుకుందాం మనం, 150 కంపెనీస్ వచ్చాయి. శాస్త్రాలో తీసుకుందాం, శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్, మన తెలుగు, ఇది కూడా మంచి యూనివర్సిటీ, నేను కాదన్న, కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్ అని తీసుకున్నప్పుడు శాస్త్రాలో మీకు కేవలం ఒక 210 రిక్రూటర్స్ వీళ్ళ పిల్లల్ని తీసుకునేదానికి వచ్చారు. యూ టేక్ ఎనీ ఎన్ఐటి ఆర్ ఐఐటి, ఇంత వాల్యూమ్లో ప్లేస్మెంట్స్, ఇన్ని కంపెనీస్, ఇన్ని రకాల వర్సటైల్ వర్షన్స్ కంపెనీస్ వచ్చేటువంటిది ఇప్పుడు మీరు మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే సిబిఐటి అండ్ వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గాయత్రి విద్యా పరిషత్, ఎస్ఆర్కేఆర్, మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, గోకరాజు, బీవీఆర్ఐటి, ఇట్లా మనం ఒక 10-20 ఇన్స్టిట్యూషన్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నా కూడా, ఇవన్నీ క్యాంపస్లు కలుపుకున్నా కూడా ఎస్ఆర్ఎంకి కానీ విట్టుకు వచ్చినట్టు ప్లేస్మెంట్ కంపెనీస్ రావట్లేదు. అందుకనే మనము మన జబ్బులు మనం కొట్టుకుంటూ ఉంటాం, మనకు మనమే భజన చేసుకుంటూ ఉంటాం, మంద గొప్ప అని చెప్పేసి. అంటే మన వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంది, వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ, కనెక్ట్స్ ఎక్కువ, ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ ఎక్కువ. దానివల్ల వాళ్ళు నెంబర్ ఆఫ్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆ యొక్క దానికి వస్తున్నాయి. సార్ ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఎస్ఆర్ఎంలో 5 లక్షలు ఉంది, వీటిలో ఒక 8 లక్షలు ఉంది, సిబిఐటిలో మనకి యావరేజ్ ప్యాకేజ్ 8 లక్షలు ఉంది. అప్పుడు సిబిఐటి, ఎస్ఆర్ఎం లేకపోతే విట్టు ఒకటేనా అని మనం అనుకున్నప్పుడు, సిబిఐటి ఎందుకు అంత ఎక్స్ట్రీమ్గా పెర్ఫామ్ చేయగలుగుతుందంటే, కంపెనీస్ తక్కువ వచ్చినా కూడా, 100 కంపెనీస్ వచ్చినా కూడా, ఇక్కడ టాపర్స్ ఆఫ్ ది టాపర్స్ 2 తెలుగు స్టేట్స్ నుంచి అక్కడికి రావడం వల్ల వీళ్ళ పీర్ గ్రూప్ లైక్ ఎన్ఐటీస్ లాగా చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఇప్పుడు మీ బాబు ఒక 70%, 80%, 90%, మిడ్ లెవెల్ 95% లోపు ఉండి యావరేజ్ స్టూడెంట్ అనుకుందాం. ఇప్పుడు సిబిఐటిలో కొంతమంది మేనేజ్మెంట్ సీట్లు తీసుకొని చేరుతుంటారు. అప్రాక్సిమేట్గా కొంతమంది షికార్లు పుకార్లు చేస్తూ ఉంటాయి, 25 లక్షలు డొనేషన్ ఉంది అని చెప్పేసి సిబిఐటిలో చెప్పుకుంటూ ఉంటారు. ఏదో ఒక 5-10 సీట్లు ఎవరన్నా రాజకీయ నాయకులు పట్టుకొని చేస్తుంటారు కొంతమంది. కొన్ని సీట్లు ఒకటే అలా బయటకు లీకేజ్ అయినప్పటికి కూడా ఒక 25 లక్షలు డొనేషన్ ఉంది అంటారు. 25 లక్షలు కాలేజ్ ఫీజు కలుసుకుంటే 30 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు బట్టి సిబిఐటిలో చేరిన నీకు వచ్చేటువంటి నీ యొక్క ప్లే గ్రౌండ్ వచ్చేసి ఆ 100 కంపెనీస్తో లేకపోతే 150 కంపెనీస్తోనే నువ్వు ట్రై చేయాలి. ఇంకొకటి, మన ట్రెడిషనల్ కాలేజెస్ వర్సెస్ ఎస్ఆర్ఎం అండ్ విట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ప్లేస్మెంట్ కంటూ ఒక 50 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక 25 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటారు. ఇక్కడ మన కాలేజెస్కి ఆదాయమే లేదండి. సిబిఐటి లాంటి ఎంతో ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ అది, వాళ్ళ దగ్గర 1.5 లక్షల ఫీజు పెట్టుకొని పక్కన ఆర్వి కాలేజ్ కానీ పిఈఎస్ కాలేజ్ కానీ సంవత్సరానికి 12 లక్షలు అంటే 60-65 లక్షలు వాళ్ళు మేనేజ్మెంట్ సీటుకి కలెక్ట్ చేస్తుంటే, మన వాళ్ళు కనీసం పట్టుమని 5-6 లక్షల రూపాయలతో ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత కష్టం అండి. నేను చెప్తున్నాను కదా, సిబిఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ కానీ, వాసవి లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ జీరో ప్రాఫిట్. నిజంగా వాళ్ళు సమాజంకి మేలు చేయడం కోసం ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు తప్ప లాభార్జన అనేది లేదు వాళ్ళకి. మల్లారెడ్డి లాంటి వాళ్ళు కొంతవరకు లాభాపేక్షతో చేసుకొని కొన్ని డొనేషన్ సీట్లను అమ్ముకోగలుగుతున్నారు. వీళ్ళు మంచితనం అనేటువంటి ముసుగులో చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన కర్ణాటకలో అఫీషియల్గా వాళ్ళు 20 లక్షల రూపాయలు వైట్ డీడీ తీసుకుంటున్నారు, కానీ సిబిఐటికి పోయి అడిగితే మేము అలా చేయమని చెప్తారు.
మీరు అలా ఇన్‌స్టిట్యూషన్‌లో కొంత డొనేషన్ తీసుకొని తద్వారా నేను చెప్తున్నాను కదా! సీబీఐటీకి ఒక ప్లేస్‌మెంట్ కంపెనీ వాళ్ళు పోతే వాళ్ళకేం పర్క్స్ దొరకవు. ఎందుకంటే హెచ్ఆర్ వాళ్ళకి డబ్బులివ్వంది, కంపెనీస్‌కి డబ్బులివ్వంది వాళ్ళు ప్లేస్‌మెంట్ దాకా వచ్చే పరిస్థితి లేదు. కనీసం సంవత్సరానికి ఒక 50,00,00,000 ఖర్చు పెడితే ఎందుకు విట్టు ఈ రోజుకి రారాదయిందంటే ఆ 50,00,00,000 వాళ్ళు ఆ ప్లేస్‌మెంట్స్ మీద ఖర్చు పెడుతున్నారు. ఎస్ఆర్ఎం గాని, విట్ గాని ఎవరికైతే ప్లేస్‌మెంట్స్ ఎక్కువ అవుతున్నాయో. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ మీకు చెప్తాను. సీబీఐటీలో ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ క్యాండిడేట్ ఉన్నాడు. టాపర్ ఆఫ్ ది కాలేజ్. సీబీఐటీలో చేరటం ద్వారా అంటే వాడు ఎట్లా అంటే చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, చాలా ఎక్స్‌ట్రీమ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. జేఈఈలో కూడా ఒక 97, 98 పర్సెంటైల్ వచ్చింది. సీబీఐటీలో జాయిన్ అయ్యాడు. మంచి ర్యాంక్ వచ్చింది, 3-4 వేల రూపాయల ర్యాంకు. ఈ స్టూడెంట్‌కి ఒక 40,00,000 ప్యాకేజ్ వచ్చిందనుకుందాం. సేమ్ ఇదే స్టూడెంటు సేమ్ ఎఫర్టు వీఐటీలో చేరి పెడితే వాడికి ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది. సీబీఐటీలో చేరినటువంటి టాప్ 10 స్టూడెంట్స్ కన్నా విట్లో చేరేటువంటి స్టూడెంట్స్ అంత క్వాలిటీ ఉండరు. కంపారిటివ్‌లీ చెప్పాలంటే సీబీఐటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ క్రీమ్. అంటే నేను ఈ ప్రైవేట్ కాలేజ్ సెక్షన్ మాట్లాడుతున్నా. మీరు మళ్ళీ ఎన్ఐటీస్, ఐఐటీస్ గురించి ఆలోచించొద్దు. అంటే వీడి యొక్క ప్లే గ్రౌండ్ అనేది చిన్నది. లిమిటెడ్ ఆపర్చునిటీస్. ఎస్ఆర్ఎంలో విట్లో కానీ ప్లే గ్రౌండ్ చాలా పెద్దది. బాగా చదివే టాప్ 10 క్రీమ్ కూడా అక్కడ కూడా ఉంటారు. కొంత మేనేజ్మెంట్ డబ్బులు కట్టి తీసుకొని లేకపోతే వేరే వేరే మార్గాల్లో ఏదో సీటు పట్టుకునేటువంటి పిల్లలు కూడా ఎస్ఆర్ఎంలో కానీ విట్లో కానీ ఉంటారు. వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ తక్కువ రావచ్చేమో కానీ 5,00,000, 10,00,000 రూపాయలు. క్రీమ్ ఆఫ్ ది క్రీమ్కి మాత్రం అటు ఎస్ఆర్ఎం కానీ లేకపోతే విట్ కానీ వీళ్ళు అమృత కానీ వీళ్ళు బాగానే చేస్తున్నారు ప్లేస్మెంట్స్. అమృతలో కొంత ప్లేస్మెంట్ రికార్డు తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే చూడండి, ఏదైనా సరే నా మాతృభూమి భారతదేశం లంచాలమయం. లంచం లేనిది ఏ డిపార్ట్మెంట్లో పని అవ్వదు. అది ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ. వీళ్ళు భారతదేశం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనీ పంప్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అందరి డాక్టరేట్ ఫ్యాకల్టీస్ని పెడుతున్నారు, మంచి ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు ఈ చేసే పనులు చాలామంది చేస్తుంటారు. ఉదాహరణకి విఎన్ఆర్లో కానీ సివిఆర్లో కానీ ల్యాబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఫ్యాకల్టీని కొంతవరకు తీసుకురాగలుగుతున్నారు ఉన్నటువంటి రిసోర్సెస్ ఫండ్స్లో. ఇంకొక వైపు నుంచి చెప్తాను, కొంతమంది గురించి చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో బాగా డబ్బులు గుంజేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక 2 గురించి మాట్లాడదాం. ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, 30 లక్షలు అవుతుంది. ఓక్సన్కి 30 లక్షలు ఎందుకు పెట్టాలా? ఏమన్నా ట్రాక్ రికార్డు ఉందా? నువ్వు ఇంతవరకు ఏమన్నా చేసి పెర్ఫామ్ చేసి నిరూపించుకున్నావా? ఏం లేదు. ఎక్కడో దూరంగా పోయినావు, ఒక మంచి క్యాంపస్ కట్టినావు. ఓక్సన్లో 30 లక్షలు కట్టడం కన్నా ఎస్ఆర్ఎం విట్లోకి వెళ్ళి చేరితే నీ యొక్క ప్లే గ్రౌండ్ అనేది విశాలంగా ఉంటుంది. నీకు ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మహీంద్రా యూనివర్సిటీ ఉంది. మహీంద్రాలో 5 లక్షలు ప్లస్ హాస్టల్కి ఒక 2 లక్షలు, 7 లక్షల రూపాయలు. అది కూడా 7-4-28. ఈ రెండు కూడా 30 లక్షల రూపాయలు మనం ఇక్కడ కట్టి ఒక లిమిటెడ్ గ్రౌండ్లో. మహీంద్రా అంటే ఒక రెప్యుటేషన్ ఉంది. ఆనంద్ మహీంద్రా వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అయినప్పుడు కూడా చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని ప్లేస్మెంట్స్ కంపెనీస్ వచ్చినాయో. మహీంద్రా అనేది ఒక ఐటీ కంపెనీ కావచ్చు, కానీ ఆ ఒక్క కంపెనీ ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఎక్కడైనా రికార్డు పెట్టారా? ఈరోజు నేను చెప్తున్నాను కదా, శివనాడార్ యూనివర్సిటీ కానీ లేకపోతే మహీంద్రా యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్ రన్ చేస్తూ వచ్చి కాలేజీలు పెట్టారు. కంపారిటివ్లీ చిన్న కాలేజెస్, లైక్ టీకేఆర్తో పోల్చుకుంటేనో లేదా మల్లారెడ్డితో పోల్చుకుంటేనో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే ఇవి మెరుగైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. కానీ ఈ ఫీల్డ్లో నాటుకోపోయి ఎక్కడికక్కడ నెట్వర్క్ పెనిట్రేట్ అయిపోయినటువంటి ఎస్ఆర్ఎం విట్ ముందు వీళ్ళ యొక్క చరిష్మా అనేది పనిచేయదు. వీళ్ళకన్నా కింద స్థాయిలో వాళ్ళకన్నా వీళ్ళు బెటరు. నేను చెప్తున్నాను కదా, నేను ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటాను. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్ మార్కెట్, ఢిల్లీ మార్కెట్, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్, పంజాబ్ మార్కెట్, ఇవన్నీ చూస్తున్నాను. కొంతమంది భయంకరమైనటువంటి చెడ్డపేరు మూట కట్టుకొని డ్రగ్ కల్చర్ ఉంది, అది ఉందని కొంతమంది అట్లా నాశనం అయిపోయారు ఈ యూనివర్సిటీ సిస్టంలో కూడా. ఇంతమందిని కంట్రోల్ చేసి ఎటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఇన్స్టిట్యూషన్ నిలబెట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అంది.
ఎక్కడైనా 1% లూప్ హోల్ ఉంటుంది. కానీ అది నేను చెప్పేది అది ఏ కల్చర్ అయినా మీరు చెప్పినటువంటి పాస్ట్ కల్చర్ అనుకోండి, ఇంకోటి అనుకున్నా 1 or 2% లేకపోతే ఒక 10% అనేది అన్ని దిక్కుల్లో ఉంది. కానీ మేజర్ బ్యాడ్ నేమ్ అనేది వీళ్ళ వైపున ఏమి కూడా లేదు. సో ప్లేస్మెంట్ ఓరియంటేషన్ మన తెలుగు పిల్లల్లో సౌత్ వర్సెస్ నార్త్ మనం తీసుకున్నప్పుడు సౌత్ వాళ్ళందరూ కూడా మా వాడికి ఎంతో కొంత 4 లక్షలు 5 లక్షలు, మీకు అసలు గ్రౌండే అవైలబిలిటీ లేనప్పుడు మీరు పిచ్చి కాలేజీలో పోయి చదివి వాడే బతకలేక ఏదో వచ్చిన ఇన్స్టిట్యూషన్తో 2-3 నెలలు జీతాలు ఆపుకొని ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. కానీ అటు ఆంధ్ర పరిస్థితి మరీ ఘోరం. 45,000 నుంచి 50,000 ఫీజు పెడితే ఎట్లా ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది? విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? నేను చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో బెంగళూరు కాలేజెస్ వర్సెస్ మన తెలుగు కాలేజెస్ చూసుకున్నట్లయితే, ఒకడేమో సంపత్తో తొలతూగి 40-50 లక్షల రూపాయలు తీసుకొని వాడు కాలేజీలు రన్ చేసుకొని వాడు యొక్క అభివృద్ధి చెందుతూ ఉంటే, మనమేమో ఎక్కడో పడి డబ్బంతా ఎక్కడుంది? తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ మనం కట్టుకునే దానికి మాత్రం ఇక్కడ కాలేజీలు లేవు. ఈరోజు తెలంగాణలో ఒక 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. మొత్తం ఇప్పుడు 2003లో వాళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ వస్తే మనం అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతి ఇవ్వకపోతే ఇన్నేళ్ల పాటు ఇక్కడ ఎట్లా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా మనకి. సో ఇది గుర్తించండి. అల్టిమేట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత కానీ ఎవరైతే చైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో, మాతా అమృతానందమయ్యి ఇన్స్టిట్యూషన్స్ కూడా మంచి ఇన్స్టిట్యూషన్సే, వాళ్ళు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కొంత ఆమె దైవత్వంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి వాళ్ళు పెద్దగా లంచాలు ఇవ్వలేకపోవచ్చు ఎవరికి రిక్రూట్మెంట్ చేసే వాళ్ళకి వీళ్ళకి. అందువల్ల కొంతమేరకు కంపారిటివ్లీ ఈ రెండుతో పోల్చుకుంటే అమృత కూడా ప్లేస్మెంట్స్ తక్కువనే చెప్పాలి. అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సేమ్ లెవెల్లో ఉన్నారు. ఇక శస్త్ర యూనివర్సిటీ అంటే అది ఇంటర్మీడియట్ బేస్ మీద మంచి క్రీమ్ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుంటుంది కాబట్టి ఎంతో కొంత తప్పన పడుతుంది. వాళ్ళ ఫీజు కూడా రీజనబుల్లీ గుడ్ ఉంది. 1,50,000 ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు కూడా ఓన్లీ హాస్టల్కి వచ్చేసి 20,000 తీసుకుంటున్నారు కాబట్టి శాస్త్ర కూడా ఇట్స్ ఆల్సో ఏ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ మనం శోధన చేసి పేరెంట్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిగిలిన వాళ్ళకి. థ్యాంక్ యూ. బై.